నేను మారడానికి గల కారణాలండి. అండ్ మన భారతదేశానికి కొన్ని సాంప్రదాయాలు, కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. తండ్రి దగ్గర కూతుడిని పడుకోబెట్టాడు బైబిల్ దేవుడు. తల్లి దగ్గర కొడుకుని పడుకోబెట్టాడు. రూబేని దగ్గర తన పిన్నతల్లి బిల్హా దగ్గర పడుకోబెట్టాడు. వదిని గారి దగ్గర మద్ది గారిని పడుకోబెట్టాడు. తర్వాత కోడల దగ్గర మామగారిని పడుకోబెట్టాడు. సైనికుని భార్యతో దావీదు పాపం చేశాడు. ఆ తర్వాత ఆ సైనికుడు యుద్ధంలో చూస్తే అతని చేత తాగించాడు, అతన్ని చంపించేశాడు. అతన్నే ఎలాగోలాగా ఇంటికి పంపించి తన భార్యతోటి శరీర సాంగత్యాన్ని జరిగించడం కోసం, అంటే ఇతను తప్పు కప్పిపుచ్చుకోవడం కోసం ఊరియా అనేటటువంటి వ్యక్తిని తాగించి ఇంటికి పంపించాలని చూశాడు. అది జరగలేదు. యుద్ధానికి పంపించాడు యోవాబుతోటి. అక్కడ యుద్ధంలో చంపించేయడం. వ్యభిచారం చేసిన వాడిని, నరహత్య చేసిన వాడిని, మత్తు పానీయం తాగించిన వాడిని, నా హృదయానుసారుడైన మనుషుడు, నా ఇష్టానుసారుడైన మనుషుడు అని బైబిల్ దేవుడు చెప్పాడండి దావీదు గురించి. అది మీరు తప్పు అని చాలా చోట్ల ఖండించారు. నేను దావీదు కదని చాలాసార్లు చెప్పాను, నేను విన్నాను. బైబిల్ ఎంత దుర్మార్గమో చెప్పడానికి, బైబిల్ దేవుడి ఫేక్ అని చెప్పడానికి అది ఒక్కటి చాలు అసలు. అది మీరు ఎన్నో చెప్పారు. మీరు ఆ విషయాలన్నీ కూడా మిమ్మల్ని బట్టే నేను నేర్చుకున్నాను. అంటే మాకు ఒక ధోరణిలో తెలిసి బైబిల్, బాబోయ్ దేవుడు, బాబోయ్ ఆయనకి ఎదురు సమాధానం చెప్పకూడదు, ఆయన ఏం అడగకూడదు. ద్వితీయోపదేశకాండంలో రహస్యములు దేవునికి చెందినవి అని ఉంటుందండి. అంటే ఆయన ఏం అడగకూడదు, ఏ రహస్యమైనా ఆయన దగ్గరే ఉంటుంది అని అదొక మాకు భయం అనమాట అండి. ఆయన ఏం అడగకూడదు.